ఎదురు కదా పాప మీ అమ్మ అంతా వస్తున్నావా? ఏం చేస్తావా? గొడ్డు గోద లేకన్నా ఈ సేద్యం చేయాలా, ఈ ఎగసట్లు పడాలా, ఏ ఊరు కాపాడుతుంది మన వాళ్ళ దేవుడే కాపాడాల. అంతా తీసేనంతా ఆ పక్క ఈ పక్క అంతా తీస్తారా? దగ్గరికి వచ్చి తీస్తా వస్తాయి కదా, మేము పడద్దా సిటీ సార్ నేను ఆవువా సార్ ఉండవా? చేనంతా వచ్చిందా? ఆ పక్కది పక్కది కొంచెం వరవా ఎదురుగా పో. చెట్టారు వస్తున్నాం లేదు చూడు. రైతు సేద్యం చేయాలంటే ఇంత కష్టపడతాడు. రైతుకు ఏ ఆదాయం లేదు, ఏ పని లేదు, గొడ్డు లేదు, గోద లేదు. రైతుకు కరువు, ఉపాధి హామీలు, పనులు లేవు. కనీసము ఏదన్నా రైతుకు పనిముట్లన్నా ఇస్తా ఉంటే రైతు వ్యవసాయం చేసుకుని బతుకోవటానికన్నా ఉంది. గొడ్లు లే, లోన్లు అడిగితే లోన్లు లే, ఏ సమస్య లేదు, ఏమీ లేదు, ఇబ్బంది లే. రైతు భరోసా అంటే పడింది 7,000. ఆ డబ్బు పడబట్టి ఏదో ఈ పంటకి ఈసారి ఇబ్బందిలే. ఆ రైతు భరోసా కూడా లేకుండా ఇప్పుడు పరిస్థితి ఏమే? ఈ పెట్టుబడులు ఎంత యాడ్ తెచ్చి పెట్టుకోవాలా? దేవుని పొందానా ఆయన చంద్రబాబు నాయుడు ఏదో ఆయన పెద్ద కనికరంతో మనకు రైతుకు ఆర్థికంగా ఈ 7,000 మనకు రైతు భరోసా 7,000 వేయబట్టి ఏదో కొంతవరకు మనం నెట్టుకోగలుగుతున్నాం. ఆ రైతు భరోసా లేకుండా పోతే ప్రజలు ఏమైపోయింది? ఎన్ని వేల కోట్లు మనట్టు బీదోళ్ళు ఎలా బ్రతకల్లా? రైతు భరోసా తోటి మంచి మంచి పథకాలు పెడతాడు కాబట్టి
ఇంకా మంచి మంచి పథకాలు పెట్టి రైతుకు పనిముట్లు మంచి పనిముట్లు ఇచ్చి ఎస్సీ కార్పొరేషన్ వదిలి ఇంకా మంచి చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని ఇట్లా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని మన ఎమ్మెల్యే గారిని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అన్ని సహాయాలు చేసి రైతుకు ప్రతి ఒక్క రైతుకు నా ఒకరికే కాదు ప్రతి రైతుకు కష్టపడే ప్రతి రైతుకు అన్ని సహకారాలు అందించాలని లోకేష్ గారిని అందరినీ మన కూటమి ప్రభుత్వ నాయకులు ప్రతి నాయకులందరినీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ వారందరూ మాకు మంచి చేయాలని కోరుకుంటున్నాం. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి.